కేజ్రీవాల్ మరొక్కసారి జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి వస్తుందేమో. ఎందుకంటే వరుసగా తను చేస్తున్న ఉద్యమాలు ఇట్లాంటిదనే నాటకం కాదు. వాస్తవంగా తనే తన ఆమ్ ఆద్మీ పార్టీకి ఫండింగే విదేశాల నుంచి తెచ్చుకున్నది. సోరోస్ తరపున భారతదేశ ప్రధానమంత్రి అభ్యర్థిగా అతన్ని ప్లాన్ చేయాలని చూశారు. కాకపోతే భారతదేశ ప్రజలందరూని అతను మెప్పించలేకపోయాడు. అందువల్ల సాధ్యం కాలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి నుండి అంటే ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి నుండి ప్రధానమంత్రికి ఎట్లయితే నరేంద్ర మోడీ వెళ్ళాడో, ఢిల్లీ ముఖ్యమంత్రి స్థాయి నుండి ప్రధానమంత్రికి అని ట్రై చేశారు. కానీ అతని వ్యవహారం ఏదైతే మాటలు ఎక్కువ, చేతలు పరిమితం కావడం, ప్లస్ అతని యంత్రాంగం అంతా ఒక రబ్బిష్ పబ్లిసిటీ తప్పించి ప్రాక్టికల్గా ఇప్పుడు ఢిల్లీలో అతను ఉన్నప్పుడు పొల్యూషన్ కంట్రోల్ అయిందా, లేకపోతే ఢిల్లీలో వస్తువులు మెరుగుపడ్డాయా, ఏమీ చేయలేకపోయాడు. కానీ గంభీర ప్రకటనలు మాత్రం 15 ఏళ్ల పాటు చేసి పవర్లో ఉండి ఫెయిల్ అయ్యాడు. అదే ఇక్కడ దెబ్బతిన్నది. ఢిల్లీలో సొంత నియోజకవర్గంలోనే ఓటమి పాలవడం, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవడం అన్నది అతని సమస్యకి కారణమైంది. ఇప్పుడు పంజాబ్లో పరిస్థితి అతను చేస్తున్నది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఫండింగ్ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. ఏ ట్రస్ట్ ద్వారా నడిచింది, ఇది ఇంతకుముందు నేను ప్రస్తావించాను. అట్లాగే దానికి సోరోస్కు ఉన్నటువంటి లింకు, సౌరవ్ దాస్కిన్ను ఆ ట్రస్ట్కు ఉన్నటువంటి లింకులు, నార్వే జర్నలిస్ట్ దగ్గర నుంచి చూసుకుంటే ఇవన్నీ కథంతా ఒకవైపు బయటపడింది. మనం మొదట మాట్లాడినప్పుడు ఇవన్నీ సొత్తి, లేకపోతే మీరు అట్లా ఇట్లా అని మాట్లాడచ్చు. ఇదివరకు కేజ్రీవాల్ అరెస్ట్కు ముందు కూడా అట్లాగే మాట్లాడారు. ఫైనల్గా అయితే జరిగింది కదా. ఇప్పుడు ఇది కూడా ఇప్పటికిప్పుడే జరిగిపోదు. ఈ యొక్క దశల వారీగా జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో వచ్చేటప్పటికి E20 ప్రపంచమంతా ఈ ఆయిల్ వాడుతున్నారు ఇథనాల్. మన దేశంలో దేశపు ఆలోచనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కంట్రీస్ ప్రెషర్ చేస్తున్నాయి మన మీద. FCRA బిల్లు మీద యూరప్, అమెరికా లాంటి బెదిరిస్తున్నా, ఒత్తిడి తెస్తున్నా మోడీ తట్టుకుని నిలబడి చేస్తున్నాడు. ఇటు పక్కన E20 అంతే. అరబ్ దేశాలు, గల్ఫ్ దేశాలు, ఏదైతే OPEC కంట్రీస్ ప్రెషర్ చేస్తున్నాయి. ఎందుకంటే క్రమంగా ఇప్పటికే మనం హైడ్రోజన్ వైపుకి వెళ్ళాం, ఎలక్ట్రిక్ వాహనాల వైపుకి వెళ్ళాం. ఇప్పుడు E20 ద్వారా అంటే దాదాపుగా ఒక 30% ఆఫ్ ఆయిల్ కన్జంప్షన్ అనేది, అంటే కొనుగోలు తగ్గిస్తాం. కన్జంప్షన్ నడుస్తుంది, కొనుగోలు తగ్గిస్తాం. తద్వారా వాళ్ళకి ఎన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం. ఇది భారతదేశం మొత్తం సాధించడం బిగిన్ అయితే E20 ఇప్పటికే బ్రెజిల్లో E100 వచ్చేసింది. అమెరికాలో కూడా E85 ఉంది, E10 ఉంది, E5 ఉంది, E185 దాకా వచ్చేసింది. మనం కూడా అట్లాగా 2030 నాటికి వెళ్ళిపోతాం. అదే జరిగిందంటే కనుక మన దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి ఫుల్ పండగ. చెరుకు రైతుల దగ్గర నుంచి, మొక్కజొన్న రైతుల దగ్గర నుంచి, ఇప్పుడు ఎప్పుడు కొంటారా, ఎవడు కొంటాడా, గిట్టుబాటు ధర, ఈ గోలే లేదు. ఇంకా ఎక్కువగా అమ్ముకుంటారు వాళ్ళు. ఈవెన్ బియ్యం, బ్రోకెన్ రైస్ అంటారు. అంటే నూకను మనం వీటికి వేస్తుంటాం, ఏది కోళ్ళకి. ఒకప్పుడు నూకని గంజిగా వార్చుకునేవాళ్ళు, ఇప్పుడు అట్లా నూకని తినేవాళ్ళు కూడా లేరు, కోళ్ళకి వేసేటటువంటి ఆ నూక వాడతారు. అవసరమైతే ఇప్పుడు నెంబర్ల బియ్యం లాంటిది, ఇప్పుడు మనం రూపాయి కిలో బియ్యం ఉన్నాయి కదా, ఇలాంటి ఇదివరకు సముద్రంలో పారబోసినాయి, అట్లాంటివన్నీ ఇప్పుడు లైన్లోకి వస్తాయి. వీటన్నిటి ద్వారా ఇథనాల్ తీయడం ప్రారంభిస్తే రైతులు బాగుపడతారు. ఇప్పటికే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇదివరకు ఈ చెరుకు రసం అమ్మేటటువంటి వాళ్ళు చెరుకు రసం పిప్పిని అక్కడ పారేసేస్తారు. ఇప్పుడు వాళ్ళు జాగ్రత్తగా దాన్ని గోతాల్లో పెడుతున్నారు, వాళ్ళ దగ్గర కొంటున్నారు. చెరుకు ఫ్యాక్టరీల వాళ్ళకి అదొక అదనపు ఆదాయం అయింది. ఇథనాల్ కిందకి అది కన్వర్ట్ అవుతుండో వీళ్ళ దగ్గర నుంచి తీసుకుపోయే ఇది ఒక ఎత్తు. కొబ్బరికాయలు చూడండి, కొబ్బరి బోండాలు ఇదివరకు కొట్టేసి అక్కడ పారబోసేవాళ్ళు, లేకపోతే ఏ చెరువుల దగ్గరనో కాలువల దగ్గరనో పారబోసేవాళ్ళు ఏది తాగిన బోండాలు. ఇప్పుడు వాటిని గోతాల్లో పెట్టి ఉంచుతున్నారు. ఆ తర్వాత వారానికి ఒకసారి వచ్చి అవి కొనుక్కెళ్తున్నారు. వాటితో ఏం ఫ్యాక్టరీలు వస్తున్నాయి, జూట్ మిల్లులు వస్తున్నాయి, వాటితో కలిపి చేసే రకరకాలైనటువంటి కంపెనీలు, ఫ్యాక్టరీలు వచ్చేసినాయి. వాళ్ళకి ఇప్పుడు ఆదాయం వస్తుంది. ఇదివరకు పారేసే కొబ్బరి బోండం కూడా ఇప్పుడు అదనపు ఆదాయంగా ఉన్నటువంటి పరిస్థితి. అట్లాగే రేపు భారతదేశంలో రైతులకి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ముందుగానే చెడగొట్టాలా. రెండవది అటు ఆ ఒత్తిడి ఉంటుంది. ఇట్లాంటి దానికి పర్యవసానమే కదా. ఓ పక్కన పంజాబ్లో పోలీస్ కమిషనరే పట్టుకున్నటువంటి 9 మంది దొంగల్ని, జంతర్ మంతర్ దగ్గర దుర్మార్గులు ఎవరైతే కాల్చి వివాదాలు సృష్టించాలనుకున్నారో ఆ వ్యవహారం బయట పెడితే సదరు అధికారినే ట్రాన్స్ఫర్ చేశాడు అంటే, కేజ్రీవాల్ చేయించాడు మాన్తో అంటే ఎలాంటి కుట్రలు పన్నుతున్నాడు. ఫస్ట్ బాగానే ఉంటుంది, ఇదంతా కూడా టైం అంతే. టైం వచ్చినప్పుడు ఇవన్నీ సినిమాలన్నీ తేలిపోతాయి.